అందరికీ కూడా. సో నరేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నిన్న కూడా మనం ఇదే విషయం గురించి మాట్లాడాం కాబట్టి నిన్న మనకు టైం సరిపోలేదు. చాలామంది కాల్స్ వచ్చాయి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆవేదనను, అసంతృప్తిని కూడా పంచుకునే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది నిన్న మనం ఇవాళ అందుకనే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇవాళ కంటిన్యూగా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సమస్య ఏంటి అనేది ఒక్కసారి మీరు చెప్తే తర్వాత మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇది మన ప్రభుత్వము మార్చి 21వ తేదీన వాళ్ళు ఏదైతే ఒక 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము అని చెప్పేసి పేర్కొన్న దానిలో 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు కూడా మెన్షన్ చేశారు. దానితో పాటుగా కొన్ని అంగన్వాడీ పోస్టులను కూడా మేము భర్తీ చేస్తున్నామన్నారు అని చెప్పిన తర్వాత మార్చి 22న జీవో నంబర్ 41, మార్చి 29న జీవో నంబర్ 129 అని జారీ చేసి అందులో క్లియర్గా ఈ 10,954 పోస్టులను భర్తీ చేయడంలో ముందుగా ఎవరైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో వారికి ఒక అవకాశం, ఒక ఆప్షన్ కల్పిస్తున్నాము ఈ జీపీఓలలో అని చెప్పేసి అన్నారు. ఒక ఆప్షన్ వాళ్ళకి కల్పిస్తున్నాం అనగా జీపీఓ పోస్టులు అనేటువంటివి కొత్త పోస్టులు ఇవి అని చెప్పేసి స్పష్టంగా జీవో నంబర్ 129లో ఉంది. కాబట్టి ఈ కొత్త పోస్టులలో పాత విఆర్ఓ విఆర్ఏలకు ఒక అవకాశం కల్పిస్తున్నాము. దీనిలో రావడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ లేదా ఇంటర్తో పాటుగా ఒక 5 సంవత్సరాలు వారు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా చెప్తూ ఇక్కడ జీపీఓగా ఒకవేళ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు కనుక సెలెక్ట్ అయినట్లయితే వారికి 0 సర్వీసే ఉంటుంది. అంటే ఇక నుంచే సర్వీసు కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఏ సర్వీస్ అయితే చేసి ఉన్నారో దాన్ని కన్సిడర్ చేయబడదు అని చెప్పేసి వెరీ క్లియర్గా ఆ జీవోలో ఉంది మేడం. ఉన్న తర్వాత ఆ జీవో ప్రకారం వారు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చారు. ఎవరైతే మీరు అప్లై చేసుకోండి ఈ ఎగ్జామ్ రాయడానికి, దానికి ఒక ఎగ్జామ్ అనేది కూడా అన్నారు. ఎందుకు ఎగ్జామ్ అన్నారంటే అవి కంప్లీట్ కొత్త పోస్టులు, అంటే పాత విఆర్ఓ విఆర్ఏల కోసము తీసుకొచ్చిన పోస్టులు కాదు, పాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం చేసిన పోస్టులు కాదు. ఆ జీవోలు క్లియర్గా ఉంది. కాబట్టి ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో, మెరిట్ అని కూడా అనలేదు, ఎవరైతే పాస్ అవుతారో వారికే ఉద్యోగాలు అనేటువంటి విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోమని చెప్పారు. చెప్తే 6,196 మంది దరఖాస్తులు చేసుకున్నారు ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు. దరఖాస్తు చేసుకుంటే ఇందులో 5,049 మందిని స్క్రూటినీ చేశారు. అంటే 1,100 అప్లికేషన్స్ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలే రిజెక్ట్ అయినాయి అంటే అక్కడ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేవు అని అర్థం. ఇప్పుడు ఆ 1,100 పక్కన పెడితే 5,049 మందిలో ఎగ్జామ్ రాసినటువంటి వారిలో 461 మంది యాబ్సెంట్ అయ్యారు. సో కంప్లీట్గా యాబ్సెంట్ కాగా మిగతా వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారిలో 3,550 మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా ఒక 1,000కి పైగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు 461 మంది, యాబ్సెంట్ అయిన వాళ్ళు కలిపితేనే ఒక 1,500 మంది ఉన్నారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత 3,550 మంది సెలెక్ట్ అయిన తర్వాత జరిగినటువంటి మొదటి ప్రయత్నం ఎక్స్ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఏం జరిగింది అంటే ఆ రోజు లచ్చిరెడ్డి గారు సార్ నేతృత్వంలో వీరు మరి సంఘాలు కలిసి ఆ రోజు నవీన్ మిట్టల్ గారు మన CCLA కమిషనర్ గారు ఉన్నారు. సో వారిని కలిసి ఎవరైతే ఈ ఎగ్జాము పాస్ కాలేకపోయారో వారికి మరొక అవకాశం ఇవ్వమని వాళ్ళు రిక్వెస్టింగ్ చేశారు. క్లియర్గా వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే ఏదైనా ఒక అప్పీల్ చేయడం తప్పులేదు. ఇక నిరుద్యోగుల నుంచి కూడా సరే ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన అప్పీల్ చేసుకుంటున్నారు, దాని మీద మనం ఫైట్ చేయొద్దు, యాజ్ పర్ జీవో 129 ప్రకారం వెళ్దాము. ఎందుకంటే నిన్న మేడం గారు కూడా అన్నారు, మీటింగ్లో కూడా మనకు ఈ డిబేట్లో కూడా వచ్చింది, ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటిదంటే వారికి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది జీపీఓ పోస్టుకి కూడా ఖచ్చితంగా సమర్థత ఉండాలనేది ఎగ్జామ్ పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే 3,550 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా అర్హులే ఈ జీపీఓ ఉద్యోగాలకు రావడానికి. మిగిలిన 7,404 పోస్టులు అనేటువంటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జారీ చేయడానికి ఉన్నటువంటివి. ఎందుకంటే ఫస్ట్ 10,954 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇస్తున్నామన్నట్టుగా మీరు అధికారికంగా పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లోనే వాళ్ళు మెన్షన్ చేసి
ప్రభుత్వం తర్వాత అవకాశం ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు ఇచ్చి మిగిలినవన్నీ కూడా ఇక 7,404 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మరియు ప్రభుత్వం తరపున కొంతమంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా వారి వారి ఛానల్ ద్వారా స్పష్టంగా అనాలిసిస్ చేస్తూ ఇది వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి ఆశ కల్పించారు. ఈ రకమైనటువంటి ఆశ అనేటువంటిది ఇది కొనసాగుతూ మరి గత 3-4 నెలల నుంచి ఆ రకమైన ప్రిపరేషన్లో ఈరోజు అభ్యర్థులు ఉండగా ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఇది ఒక విచిత్రంగా మళ్ళీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో, ఎవరైతే అప్లికేషన్ కూడా చేసుకోలేదో మీకు మరొక అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్నే జారీ చేయడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులు అడుగుతున్నారు. అయ్యా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పేదరికంలో ఉండొచ్చు, కటిక దరిద్రంలో ఉండొచ్చు, కానీ జ్ఞానవంతులు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారు చదువుకున్నటువంటిది ఇప్పుడు ఉద్యోగుల్లాగానే వాళ్ళు పీజీలు చేశారు, లా చదివారు, అనేక రకాలుగా వారికి విద్యా అర్హతలు ఎక్కువ ఉన్నత విద్యా అర్హతలు ఉన్నటువంటివి. ఈ విద్యా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులకు ఒకటే ఆశ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పేదవాడైనా ఒక ఉన్నటువంటి డబ్బున్నటువంటి వాడికైనా సమానత్వం అనేది ఒక హోదాను పెంచుకునేవడంలో సమానత్వం అనేది ఎక్కడొస్తుందయ్యా అంటే ఈ ఉపాధి కల్పన విషయంలోనే వస్తుంది. అంటే కట్టెలు అమ్ముకునేటువంటి పేదవాడి కుటుంబంలో పుట్టిన కొడుకైనా, కలెక్టర్ కొడుకైనా, ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా సబ్జెక్టు వాళ్ళు ఏదైతే జ్ఞానం ఉంటుందో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినప్పుడు అందులో వారందరూ సమానం అవుతారు. అలా పేద కుటుంబాలు, గ్రామీణ వెనుకబడినటువంటి కుటుంబాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాల వల్ల మేము మా స్థాయి పెంచుకుంటాము, మేము జీవితంలో స్థిరపడతాము, మా కుటుంబాన్ని గౌరవాన్ని పెంచుకుంటాము అని చెప్పి ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో, ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో ఈరోజు 7-8 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో ఈ నియామక ప్రక్రియ ద్వారా ఈ తప్పుడు పద్ధతిలో నియామక ప్రక్రియను చేసి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటిది. ఇది ఆవేదనతో మేడం ఈ 2-3 రోజుల నుంచి మనం నిన్న డిబేట్ జరిగినప్పుడు కూడా ఆల్రెడీ 2 రోజుల నుంచి అనేక 33 జిల్లాలలో లైబ్రరీలో, స్టడీ సెంటర్లో చదువుకుంటున్నటువంటి అభ్యర్థులందరూ ప్రధానంగా జీపీఓ ముందుకొచ్చారు. జీపీఓ అనేటువంటిది మాకు ఆశ కల్పించి అన్యాయం చేస్తున్నారు, మీరు మరొక అవకాశం ఇవ్వడం అనేది పెద్ద తప్పిదము, దానితో పాటు మిగిలిన పోస్టులకి మళ్ళీ ఇస్తామంటే ఇంకా మిగిలిన పోస్టులు ఎక్కడుంటాయి, ఆ పోస్టులు అనేటువంటి దానికి అర్థం లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు కూడా ఖమ్మము, నల్గొండ, వరంగల్ అన్ని 33 జిల్లాలలో ఈరోజు కూడా ఒక జీపీఓ మీదనే ప్రధానంగా అడుగుతున్నారు. ఎందుకు అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది నేను ఈ డిబేట్గా చెప్తున్నాను, దట్ ఈస్ ఫేక్. అది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఫేక్. ఎందుకు ఫేక్ అంటే ఎలా జరిగిందంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరంన్నర అవుతుంది మేడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరంన్నర అవుతుంది. కానీ విషయం ఏంటంటే అసలు జాబ్ క్యాలెండర్లో చెప్పినటువంటి 18 పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలే ప్రభుత్వం తీసుకోకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అంటే ఇక్కడ విషయం ఏంటిది, పెళ్లి చూపులే లేదు కానీ పెళ్లి పత్రికలు పంచారు. అంటే మీకు ప్రభుత్వ ఖాళీల వివరాలే లేదు, ఇక్కడ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు రీషెడ్యూల్ చేసి ఇక త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని ఇప్పుడు మనకు ఒక దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలపైన మనకు ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ వేసి 2 నెలల సమయం ఇచ్చారు ఈ కమిటీ మీరు ఖాళీల వివరాలు ఇవ్వమని. మరి ఖాళీల వివరాలు తెలియనప్పుడే జాబ్ క్యాలెండర్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు కమిటీకి 2 నెలల అవకాశం ఇవ్వడం అంటే ఇది పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత తతంగం నడవాలి. అంటే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ కమిటీ ఆ లోపైతే ఇవ్వదు, ఆ తర్వాత ఇచ్చినా కూడా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ముందుకెళ్ళదు. అంటే మొత్తానికి గత సంవత్సరం నుంచి జాబ్ క్యాలెండర్ అని 2 లక్షల ఉద్యోగాలని చెప్పి హామీ ఇచ్చి ఎలా అయితే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారో దానికి తోడు కనీసం జీపీఓ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది మీకు డిగ్రీ ఎనీ డిగ్రీ వాళ్ళకి అవకాశం ఉంటుంది అని అనుకున్నప్పుడు గతంలో గ్రూప్ 2 అవి మిస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఇది కూడా ఇంకా ఆలస్యం అవుతుంది అనే అటువంటి టైంలో ఈ జీపీఓ మీద చాలామంది ఫోకస్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మనకు ఉద్యోగ భర్తీ జరిగితే మనకు ముందుగా అవకాశం వస్తుంది అని. ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ నియామక ప్రక్రియలలో ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇవ్వడం, జాబ్ క్యాలెండర్ పైన ఇప్పుడు కమిటీ జాబ్ల ఖాళీల పైన మనకు ఒక ఖాళీల వివరాలపైన ఒక కమిటీ వేయడం, ఆల్రెడీ ఒక సిలబస్ కమిటీ వేశారు, సిలబస్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అయితే నిరుద్యోగుల తరపున ఒక విషయం చెప్పి మీకు అవకాశం ఇస్తాం మేడం, ఇక్కడ మేము ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు వ్యతిరేకం కాదు. నిరుద్యోగులు నేను నిన్న కూడా చెప్పాను మేడం, ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగుల మధ్య ఘర్షణ వద్దు, ఇక్కడ ప్రభుత్వము వర్సెస్ నిరుద్యోగులు.
అవసరమైతే ప్రభుత్వము వర్సెస్ ఉద్యోగులు వాళ్ళ హక్కులు. ఎందుకంటే వారు కూడా పోటీ పరీక్షల ద్వారానే చదువుకొని వచ్చిన వాళ్ళు. 2018లో సెలెక్ట్ అయినటువంటి విఆర్ఓలు, 2014లో సెలెక్ట్ అయినటువంటి విఆర్ఓలు మా అభ్యర్థులే. మేము కోచింగ్ ఇచ్చినట్టు మా స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. విఆర్ఏలు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళు సేవ ప్రభుత్వానికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా రెగ్యులర్ చేశారు. అది కూడా మేము స్వాగతించాము. వారి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మాకు నష్టపరిచింది. ఈ రకంగా నియామక ప్రక్రియ అనేది పెద్ద తప్పుడు తడకల జరిగింది. కాబట్టి ఇది నిరుద్యోగులకు ప్రభుత్వము ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది, ఇప్పుడు నోటిఫికేషన్ ఈ జీపీఓ నోటిఫికేషన్ మీద ప్రధానంగా ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేటువంటిది డిబేట్కు నిరుద్యోగుల తరపున రావడం జరిగింది మేడం. థ్యాంక్ యూ నరేష్ గారు. చాలా అంటే క్లియర్గా సమస్య ఏంటి అనేది చెప్పారు కాబట్టి పొలిటికల్ పార్టీల వర్షన్ ఒకసారి విందాము. సో ఇవాళ స్పెషల్ డిబేట్లో నాతో పాటు ఉన్నారు మా కొలీగ్ రవి కూడా. సో రవి, నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే నరేష్ గారు చెప్పారో ఈ సమస్యను ఇంకా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇవాళ మనం స్పెషల్ డిబేట్ పెట్టాం కాబట్టి సో శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇవాళ ఈ సమస్య రావడానికి ఒక రకంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ వ్యవస్థను రద్దు చేసిందో అది కూడా ఒక కారణంగానే చూపిస్తున్నారు. కాబట్టి అప్పటి ప్రభుత్వం ఈ రద్దు నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఇప్పటి సమస్యకి సొల్యూషన్ ఏంటి? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు